దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి గతించిన సెమీ క్రిస్మస్లో 2023 మరి సెమీ క్రిస్మస్లో మరి దైవజనులు మరి గణేష్ కన్నన్ గారు హల్లెలూయా. మరి ఆ రోజు ఉదయం ఆదివారము దేవుని వాక్యాన్ని పంచుకున్నారు. సాయంత్రము చెట్టూరులో మరి సెమీ క్రిస్మస్లో వాళ్ళు అద్భుతమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. అనేకులు కూడా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. దైవజనులను భారతదేశంలో ఆయా దేశాల్లో కూడా తన ఆత్మతో అభిషేకించి బలముగా మరి వాడుకుంటూ ఉన్నారు. మరి వారి యొక్క యూత్ మీటింగ్స్లో అనేక మంది యవనస్తులు రక్షణ పొందడం, తమ జీవితాలను బ్రతుకులు మార్చుకోవడము మరి జరిగింది. హల్లెలూయా. మరి దైవజనులు మరి బ్రాహ్మణ కుటుంబం నుంచి యవన కాలములో రక్షణ పొంది మరి నశించిపోచున్న అనేక మంది యవనస్తుల కొరకై మరి పాటుపడే వ్యక్తిగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దైవజనులు మాకు 1988 సంవత్సరం నుంచి నాకు బాగా పరిచయం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రకరం. మరి వారు నాతో చెప్పారు, పోయిన సెమీ క్రిస్మస్కి వచ్చినప్పుడు మరి న్యూ జనరేషన్ లేయాలి. హల్లెలూయా. ఏ జనరేషన్ లేయాలి? న్యూ జనరేషన్ మరి లేయాలి బస్వా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటిమి. మరి దైవజనులు చెప్పినట్లుగా మరి దేవుడు గతించిన డిసెంబర్ మాసంలో నా ఆత్మలో ప్రేరేపించాడు. మరి ఈ యొక్క సంవత్సరం మరి జనవరిలో మరి యూత్ మీటింగ్, యూత్ క్యాంప్ పెట్టాలని నేను ఫోన్ చేసి అడిగినప్పుడు దైవజనులు చెప్పింది ఏమంటే, ఈ యొక్క న్యూ ఇయర్లో మరి యూత్ మీటింగ్ ఫస్ట్ ఎక్కడ మరి నేను వెళ్ళాలి ప్రభువా అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారట. హల్లెలూయా. మరుసటి రోజే నేను దైవజనులకు ఫోన్ చేసి నేను అడిగినప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు. అయ్యా బస్వా, నేను ప్రార్థన చేస్తూ ఉంటే మరి ఈసారి న్యూ ఇయర్లో ఎక్కడ నేను వెళ్ళి యవనస్తుల మధ్యలో వాక్యం పంచుకోవాలి అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మరి నీ మూలకంగా మరి కళ్యాణదుర్గంలో మరి ఇక యూత్ క్యాంపు మరి జరిగించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. దేవుడు మరి ఈ యొక్క 16వ తారీఖు నుంచి దైవజనులు దొరకరు. మరి వేరే రాష్ట్రాలలో మరి వారు బుక్ అయిపోయారు. హల్లెలూయా కదా. మీటింగ్స్కి బుక్ అయిపోయారు. మనకు దొరికింది ఈ 13, 14 తప్పిది 15 ఈ 3 రోజులు. అయితే ఈ 13, 14 రోజులు ఈ తేదీల్లో మరి యొక్క డేట్స్ నిర్ధారించడం జరిగింది. హల్లెలూయా. మరి దైవజనులు చెప్పినప్పుడు వారు సంతోషంగా మరి వారు ఒప్పుకొని మన మధ్యకు రావడము చాలా ఆశీర్వాదకరము. హల్లెలూయా. మరి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనులను మనము చేద్దాం. అదే సమయంలో మన మధ్యలో మరి పాస్టర్ జాషువా గారు, రామేశ్వర్ రెడ్డి, హల్లెలూయా, కనేకల్, అమరాపురం, మరి రాయదుర్గం, మరి కర్ణాటక, బెంగళూరు ప్రాంతాల్లో దేవుని ఆత్మచేత అభిషేకించబడి వారు కూడా బలముగా వాడబడుతున్న జనులు, దైవజనులు. మీ అందరికీ కూడా మరి వారి పరిచయం మరి ఉంటా ఉంది. వారు కూడా బిజీ షెడ్యూల్లో ఉంటున్నవారే. మరి నేను డిసెంబర్ మాసంలోనే వాళ్ళకి చెప్పాను, అయ్యా నువ్వు ఈ 13, 14 తారీఖుల్లో నువ్వు ఎక్కడ డేట్స్ ఇవ్వకూడదు, నువ్వు ఇక్కడ మరి వర్షిప్ లీడ్ చేయడానికి రావాలి. దైవజనులు మరి గణేష్ అన్న గారు వస్తున్నారని చెప్పినప్పుడు మరి వారు కూడా మరి సంతోషించి మరి వేరే ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని మన దగ్గరికి రావడం జరిగింది. హల్లెలూయా. మరి కుటుంబముగా మరి పాస్టర్తో పాటు కూడా వచ్చారు. హల్లెలూయా. వారికి కూడా నా యొక్క వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను కదా. మరి మధ్యాహ్నం కూడా వారు ఈ టీ బ్రేక్ అయిన తర్వాత కూడా మంచి వర్షిప్ లీడ్ చేసేవాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 2 రోజులు కూడా
మన మధ్యలో వారు ఉండబోతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క అమూల్యమైన సమయమును మరి దైవజనులకి నేను అప్పగిస్తున్నాను. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనులు ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుడు యవన ప్రాయంలో నన్ను రక్షించి ఆయన మహిమ కొరకు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. ఇది ఏమైందేమో తెలీదు, గత సంవత్సరం నుంచి యవనస్తుల మధ్యలో మరీ ప్రభు కార్యం చేస్తున్నాడు. నేను ప్రార్థిస్తూ ఉంటే ఈ సంవత్సరంలో 26లో ఫస్ట్ మీటింగు యవనస్తులదే ఉంది. ఇది ముగించుకొని నెక్స్ట్ ఒక బైబిల్ స్కూల్ యవనస్తులకు జరిపిస్తున్నాను. అది అయిన తర్వాత ఈ నెల ఆఖరిలో బెల్గాం అనే ప్రాంతంలో యవనస్తుల కొరకు 2 రోజుల ఒక కూటం. అదైనాక మార్చ్ నెలలో, ఫిబ్రవరి ఆఖరి మార్చిలో పంజాబ్, చండీగఢ్ ఆ ప్రాంతంలో మరి యవనస్తులకు. సో ఏమనిపిస్తుంది నాకంటే, దేవుడు తన కార్యాన్ని చేయబోతున్నాడు. ఎప్పుడైతే పాస్టర్ బసవరాజు గారు ఫోన్ చేసి అన్నా ఇలాగ రావాలంటే నేను చెప్తే నాకు ఒక్కరోజు టైం ఇవ్వు, కంటే డేట్స్ కొంచెం చూడాలా నేను అనేసి, తర్వాత డేట్స్ చూసిన తర్వాత ఫ్రీగా ఉన్నాను, సరే ఖచ్చితంగా వస్తాననేసి నా జతలో సోదరుడు బాలకృష్ణ వచ్చినాడు. బాలకృష్ణ కూడా అక్రైస్తవ కుటుంబం నుంచి దేవుని నమ్ముకొని, ఆయన వచ్చేసి చాలా మంచి డ్రైవరు. నాకి మరి పాస్టర్ శ్రీనివాస్ గారికి, మా సంఘానికి పాస్టర్ శ్రీనివాస్ గారిని తీసుకొని భారతదేశం అంతా తిరిగాడు ఆయన కారులో. దేవుని కొరకు గొప్ప సాక్షిగా జీవిస్తున్నాడు. ఆయనకు చెప్తే నీ రావాలా అంటే ఆయన నిన్న ఒక డ్రైవర్గా నేను భావించున్నాను. ఆయన కూడా ఇక్కడ మనతో వచ్చి యవనస్తుల కూటాన్ని అటెండ్ అయ్యాక వచ్చాడు. నేర్చుకుంటాడు ఈ 2 రోజుల్లో. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ బాలు. సరే, ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒక అంశాన్ని ఇచ్చాడు. ఆ అంశాన్ని మన యవనస్తుల కూర్చానికి ఒక ముఖ్య టైటిల్గా పెట్టినాను. కానీ ఈరోజు పాస్టర్ గారు జాషువా గారు చక్కగా ఆరాధనలు నడిపిస్తున్న సమయంలో కూర్చున్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని మాట్లాడు, గమనంగా వినండి. నా తెలుగు ఒకవేళ మీలాగా బాగా లేకుండా ఉండొచ్చు, ఎందుకంటే నేను 76లో తెలుగు చదివాను, ఒకే సంవత్సరం కడపలో. అదైనాక నేను తెలుగునే చదవలేదు. అందుకొరకు వినాలా. ఆమేన్. సరే, ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు నాతో ఒక మాట పలికాడు. దేవుడు పలికాడు అన్నాడంటే నన్ను తెలిసిన వాళ్ళు దాదాపు ఈ జూన్ నెల వచ్చిందంటే యేసయ్యను నమ్ముకొని 43 సంవత్సరాలు యేసయ్యతో నేను నడుస్తూ ఉన్నాను. ఆయన స్వరాన్ని నేను బాగా ఎరిగి ఉన్నాను. ఆయన స్వరాన్ని నేను ఎరిగి ఉన్నాను. ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటల్ని కూడా నేను వింటూ ఉన్నాను. నన్ను తెలిసిన వాళ్ళు ఎవరెవరికంటే గణేష్ అన్న తెలుచో వాళ్ళందరూ ఒక మాట చెప్తారు, గణేష్ అన్న నోట్లో నుంచి ఒక మాట తమాషకి వచ్చిందంటే కూడా అది జరుగుతుంది. అందుకు జాగ్రత్తగా ఉండాలా మీరు. నేను ఏం మాట్లాడుతున్నాను కానీ తమాషకి కూడా ఏమన్నా చెప్తే మంచివే, అవి జరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. సో దేవుడు ఏం పలికాడంటే, మీరు ఎలాంటి ఆశలతో ఇక్కడ వచ్చారో నాకు తెలీదు. ఈ ఫస్ట్ సెషన్లో నేను ఇంట్రొడక్షన్ ఇస్తున్నానంటే నా నోట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, కానీ దాంట్లో నేను ప్రవేశించట్లేదు. ఫస్ట్ సెషన్లో మిమ్మల్ని అందరినీ మీ మనస్సులు అక్కడిక్కడ తిరుగుతున్నాయి. చాలామంది ఇక్కడ కూర్చున్నారు, కానీ మనస్సు ఎక్కడ ఉందో తెలీదు. అందరు మనస్సుల్ని ఏకీకరించి అందరినీ ఒకటిగా చేసి తర్వాత సెషన్స్లో మనం వెళ్తాము. బట్ జాగ్రత్తగా వినండి. యేసయ్య పలికిన మాటలు ఏమంటే, మీరు ఏ యొక్క ఆశతో ఇక్కడ వచ్చినారో దాన్ని ఆయన నెరవేరుస్తాడు. సో మీ జీవితంలో ఏమన్నా జరగాల అంటే అది నా చేతిలో లేదు, మీ చేతిలో లేదు. సైతాన్ దాన్ని ఆపలేడు. వింటున్నారా? నా చేతిలో లేదు, యేసయ్య చేతిలో లేదు. మీరు
ఏమి అపేక్షించి ఏమి ఆశించి వచ్చినారో దాన్ని మీరు ఈ 2 రోజుల్లో చూడబోతున్నారు. నేను ఏం చెప్పినా కానీ దాన్ని వాక్యంతో నేను సమకూరుస్తాను. సామెతలు 23:18 రాసుకోండి. అందరూ బైబిల్ తెరిచి చూడక్కర్లేదు. పెన్ను బుక్కు ఉన్నోళ్ళందరూ రాసుకోండి. సామెతలు 23:18 చక్కటి నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఆమేన్. మరి ఒక తూరి చదవండి. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ భంగము కానేరదు. అందరూ నన్ను చూడండి. మీ చేతి కుడి చేతి పైకెత్తి గట్టిగా చెప్పండి, నా ఆశ భంగము కానేరదు. ఇప్పుడు మీ పక్కన ఎవరు కూర్చున్నారో వాళ్ళని చూసి వాళ్ళ మీద ఇలాగ వేళ్ళు చూపించి చెప్పండి, మీ ఆశ, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. చప్పట్లు తట్టి యేసయ్యకి వందనాలు చెల్లించుకుంటామా? హల్లెలూయా. అమూల్యమైన వాక్యము, అమూల్యమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఈరోజు మీ పరిస్థితి ఏమో నాకు తెలీదు, ఈరోజు మీ కష్టాలు ఏమో నాకు తెలీదు. అయినప్పటికీ ఏ యొక్క ఆశతో మీరు ఇక్కడ వచ్చారు, మీ ఆశ ఎంత చిన్నది అయినప్పటికీ కూడా ఆ ఆశని ఆయన నెరవేరుస్తాను అనేసి వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, 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 ఆమేన్. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఎన్నో పరిస్థితుల నుంచి మనం వెళ్తున్నాం. ఎప్పుడప్పా ఇది చాలా అయిపోయింది, నాకు ఎప్పుడప్పా ఇది బంద్ అవుతుంది, ఇది ఎలాగే కొనసాగిస్తూ ఉంటుందా, లేకుంటే దీనికి అంత్యం ఉందా? ఈరోజు ఆయన చెప్తున్నాడు, ముందుగతి రానే వచ్చును, నిశ్చయముగా, నిశ్చయముగా. ఇంగ్లీష్లో చాలా బాగుంది, ష్యూర్లీ దర్ ఈస్ అన్ ఎండ్, ఒక అంత్యము ఉన్నది. ఏ ఏ పరిస్థితుల నుంచి మీరు వెళ్తున్నారో యవన బిడ్డలారా నా మాట వినండి. ఏ ఏ పరిస్థితుల నుంచి మీరు వెళ్తున్నారో దాని అన్నిటికీ ఒక అంత్యము ఉన్నది. మరి మీ ఆశ ఎల్లప్పుడూ భంగము కాదు అని యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను ముఖ్యంగా యవనస్తుల మీద నా యొక్క ధ్యాసను ఉంచుతాను. ఎవరో చెప్పారు 100 సంవత్సరాల కింద చిన్నగా వయసులో తక్కువ వాళ్ళు అందరూ యవనస్తులే అని. అయినప్పటికీ కూడా 18 సంవత్సరాల కింద ఉండేవాళ్ళే యవనస్తులని మన సర్కార్ చెప్తుంది. కాబట్టి దాన్ని మనం పాటిస్తాం ఈరోజు. హల్లెలూయా, స్తోత్రం, ఆమేన్. సరే, మీ యొక్క ఆశ, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఆశ ఉంటుందన్నమాట. కానీ అది నెరవేరుతుందో లేదో అనేసి ఒకలాంటి సంశయము. ఆ సంశయం ఎందుకు వచ్చిందంటే మన పరిస్థితుల ద్వారా. సమయం లేదు. ఒక్కొక్కరితో నేను మాట్లాడానంటే మీరందరూ కన్నీళ్లతో చెప్తారు, అంకుల్ నా జీవితంలో నా పరిస్థితి ఇది, నా కష్టం ఇది, నా కష్టం ఇది అనేసి. ఎవరెవరు కష్టాల్ని అనుభవిస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది. కష్టాల్ని అనుభవించి ఆ యవన ప్రాయాన్ని దాటి వయస్సై పెళ్ళి అయి పెద్దలు అనుభవస్తులుగా ఉన్న మన మధ్యలో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి, మంచి పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు మనం మంచివి నేర్చుకోవచ్చు, చెడ్డది కూడా నేర్చుకోవచ్చు. అది మనము తీసుకోవాల్సిన నిర్ణయం. హల్లెలూయా. చాలా మంది చెప్తున్నారు, సరే దాని దగ్గరికి తర్వాత వెళ్తాను, ఇప్పుడు వద్దు. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఒక ప్రణాళికని పెట్టారు. ఈ 2 రోజుల్లో ఏం జరగబోతుంది అనేసి ఈ ఫస్ట్ సెషన్లో మనం ప్రార్థించి మనల్ని మనము ఆయనకు సమర్పించుకుంటూ ఆత్మదేవుడు తన కార్యం చేసేదానికి మనం ఆయనకి అనుమతిస్తాం. యెషయా 60వ అధ్యాయము కొన్ని వచనాల్ని మనం ధ్యానిస్తాం.
మొదటి వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, ఆ, లెమ్ము తేజరిల్లుము. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నా బైబిల్లో రాసింది కలిగి ఉన్నది అనేసి. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నేను పొద్దున్న నుంచి బయలుదేరి ఇక్కడ వస్తూ ఉంటే నా ప్రియ సహోదరుడు చిన్నప్పటి నుంచి పరిచయము, కానీ ఆయన పాస్టర్. ఇప్పుడు పాస్టర్ బసవ నాకు ఫోన్ చేసి అన్నా బయలుదేరినారా, అన్నా ఎక్కడ ఉన్నారు, అన్నా ఎక్కడికి వచ్చారు. ఎప్పుడైతే నేను హోటల్ దగ్గరికి వచ్చినాను ప్రవేశించాను అన్నప్పుడు ఆయనకు చాలా సంతోషమైంది. అన్న వచ్చేసినారు అనేసి. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, నీ వెలుగు వచ్చి ఉన్నది, రానయున్నది కాదు, వచ్చి ఉన్నది. హల్లెలూయా. నీ వెలుగు వచ్చి ఉన్నది. ఆ వెలుగు ఏమి, అది దాన్ని ఇంకా కొంచెం లోతుగా మనం వెళ్ళబోతున్నాం, కానీ జాగ్రత్తగా వినండి. యేసయ్య మన కొరకు అన్నిటినీ చేసేసాడనమాట. ఇప్పుడు ఆయన ఏం చేయక్కర్లేదు. పోయిన వారం 4వ తారీఖు మొదటి ఆదివారంలో మా సంఘంలో వాక్యం చెప్పేటప్పుడు దేవుడు నాతో ఒక మాట పలికాడు. ఏం చెప్పానంటే, మీ స్వస్థత కొరకు ఈరోజు దేవుడు ఏమి చెయ్యడు. అందరూ ఆశ్చర్యపడారు. ఎందుకంటే ఏమి ఇలాగంటున్నారు? ఎందుకంటే ఆయన అప్పుడే అన్ని చేసేసాడు. మీ దరిద్రతన నుంచి బయటికి వచ్చి ఐశ్వర్యం కొరకు యేసయ్య ఈనాడు ఏమి చెయ్యడు, ఎందుకంటే అప్పుడే చేసేసాడు. యేసయ్య మనలాగా చిన్నప్పుడు మేమంతా లేట్ లతీఫ్ అంటాం. కొంతమంది లాస్ట్ మూమెంట్లో అన్ని అవసరం గడబడి చేస్తుంటారు. ఆయన అలా కాదండి. ఆయనకుండే అనేక పేర్లు ఒక పేరేమంటే, నేనే ఆదియు నేనే అంత్యము. అంత్యాన్ని ఆది నుంచి ఆయన చూస్తూ ఉన్నాడు. నేను ఇక్కడ నిలబడుకొని రేపు ఎలాగో ఉంటుందో, ఇప్పుడు మనం 26లో ప్రవేశించాము, కానీ 25లో చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు 26 ఎలాగుంటుందో ఏమో అనేసి. అయితే నేను ఇక్కడ నిలబడుకొని 26 గురించి ఆలోచిస్తూ ఉంటే యేసయ్య అప్పుడే 26లో వచ్చి నన్ను చూస్తున్నాడు. రే, ఎందుకురా నువ్వు చింతిస్తున్నావు? నేను అప్పుడే 26లో వచ్చేసాను. నీ కొరకు మార్గాన్నంతా నేను సిద్ధపరిచాను. నువ్వు విశ్వాసంతో నన్ను వెంబడిస్తూ ఉంటే చాలు. నువ్వు ప్రవేశిస్తూ ఉంటే ప్రతిరోజు నీ కొరకు నేను చేసి పెట్టిన ప్రతి ఒక్క విషయాల్ని పొందుకొని నువ్వు ప్రవేశిస్తావు. ఎందుకంటే మీ వెలుగు వచ్చి ఉన్నది. పక్కనుండే వాళ్ళని చూసి చెప్పండి, వచ్చి ఉన్నది, వచ్చి ఉన్నది, వచ్చి ఉన్నది. సరే, అలాగైతే నేను ఏం చేయాలా? వచ్చి ఉన్నదంటే ప్రభు ఏమంటున్నాడు? లెమ్ము తేజరిల్లుము. హల్లెలూయా. లెమ్ము ప్రకాశించుము. హల్లెలూయా. కూర్చొని అలవాటు అయిపోయింది. ఒకనాడు దేవుడు నా జీవితంలో ఏమో చేయబోతాడు అనేసి. కానీ యేసయ్య అన్నాడు, నేనేమేం చేయాలో అన్నీ చేసేసాను. ఎంతకాలం అలాగే కూర్చొని ఉంటావు? నా పరిస్థితి, నా తలనొప్పి, నా నడుము నొప్పి అనేసి అవన్నిటిని వదిలి లెమ్ము, తేజరెల్లెము, ప్రకాశించుము, ఎందుకంటే నీ వెలుగు వచ్చి ఉన్నది. ఆమేన్. చాలా సమయం మనం కాసుకొని ఉంటాము. క్రైస్తవుల్లో కూడా దుఃఖమైన సంగతి. నేను అక్రైస్తవ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి తెలిసి, అది మా కుటుంబం బ్రాహ్మణుల కుటుంబంలో అయ్యర్ కుటుంబం. భారతంలో మాకన్నా పెద్ద కులం లేదు. అక్కడి నుంచి వచ్చాము. దినములు, సమయములు, కాలములు అన్నీ చూస్తుంటారు. ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే బాప్తిసం తీసుకుంటారు, పేర్లు మార్చుకుంటారు, కానీ మనసు మార్చుకోరు. అలాగే ఉంటారు వాళ్ళు. సమయం వస్తుంది, కాసుకొని ఉంటారు. కానీ ప్రభు అన్నాడు, ఆ సమయం వచ్చి ఉన్నది. 2009లో నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయి బ్రెయిన్ అది క్లాట్స్ అయి హెడ్ ఇంజరీ అయి బెంగళూరులో ఒక పెద్ద హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు 2 వారాలు కోమాల్లో ఉంటుంది. డాక్టర్ చెప్పాడు, ఈయన 48 గంటల కన్నా ఎక్కువ బతకడు అన్నాడు. ఎంతోమంది ప్రార్థిస్తూ ఉన్నారు. 2 వారాలు కోమాలో ఉంటుంది.
అప్పుడు నా పెద్ద బిడ్డ 2 ఆడపిల్లలు, ఒక భార్య 2 ఆడపిల్లలు ఉన్నారు నాకు. సో పెద్ద ఆడబిడ్డ అక్కడ వచ్చింది. అప్పుడు వదలరు వాళ్ళని, చిన్నపిల్లల్ని వదలరు. ఎలాగో లోపల వచ్చి నా చేయి పట్టుకొని ఒక మాట చెప్పింది, డాడీ ఈరోజు మీరు స్వస్థత పొందరు. నేను అనుకున్నాను ఏం చెప్తాందప్ప ఏమా అనేసి. ఆమెట ఒక మాట చెప్పింది, ఎందుకంటే 2000 సంవత్సరాల కిందని యేసయ్య సిలువలో చనిపోయినప్పుడే మీరు స్వస్థత పొందారు. ఇక్కడ ఎందుకు కూర్చొని ఉన్నావు, లేచి రా అనింది. మరుసటి రోజే నేను మాట్లాడేకి ప్రారంభించాను. ఐసీయూ నుంచి వార్డుకి షిఫ్ట్ చేశారు. ఒకే వారం వార్డులో ఉంటిని, 2 వారాలు ఐసీయూలో, 1 వారం వార్డులో. 21వ రోజు డిశ్చార్జ్ అయ్యి బయటికి వచ్చి 2 నెలల్లో కారు నడపడం ప్రారంభిస్తుని, 3వ నెలలోనే వాక్యం చెప్పడం ప్రారంభిస్తుని, 6 నెలల్లో అన్ని చోట్ల తిరగడం ప్రారంభిస్తుని. ఎందుకు తెలుసా, ఏమేమి చేయాలనో ఆయన అప్పుడే చేసేసాడు. సో మీ టైము, దేవుని టైము, సంఘ టైంని వేస్ట్ చెయ్యొద్దండి. కాసుకొని ఉండండి. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇఫ్ యూ కీప్ ఆన్ వెయిటింగ్ యూ విల్ పుట్ ఆన్ ఓన్లీ మోర్ వెయిట్, నథింగ్ విల్ హ్యాపెన్. స్తోత్రం. అమ్మ అక్కడనే కూర్చోండి అమ్మ. ఎవరు వచ్చినా కానీ దయచేసి వెనకల తిరిగి చూడొద్దండి, ఎందుకంటే నాకు భయం వేస్తుంది. బైబిల్లో ఒక స్త్రీ వెనకల తిరిగి చూసినప్పుడు ఉప్పు కంబం అయిందంట, తెలియదు. అలాగ అయిందంటే నేను జవాబుదారి కాదు, మిమ్మల్ని తీసుకుపోయి వంటగదిలో వాళ్ళు వాడుకుంటారంతే. జాగ్రత్త. హల్లెలూయా. లెమ్ము, ప్రకాశించుము, మీ వెలుగు వచ్చి ఉన్నది. ఇన్ని రోజులు కాసుకున్న సమయం అయ్యింది, ఇంక మీట కాసుకునే అవసరం లేదు. లెమ్ము, ప్రకాశించుము. మనం లేచిన ఎడల ఆయన తేజస్వి, ఆయన వెలుగు, ఆయన ప్రకాశము నా ద్వారా అది ప్రకాశిస్తుంది. ఆమెన్. మన ద్వారా అది ప్రకాశిస్తుంది. మీ చూడు ఏమంటున్నాడు, యెహోవా మహిమ నీ మీద వచ్చెదను. ఎప్పుడు వస్తుంది అది, మనము లేసినప్పుడు. ఆయన వెలుగు వచ్చి ఉన్నది, మనము లేవ్వాలా, మన పరిస్థితి నుంచి లేవ్వాలా. అదే తలనొప్పిని పెట్టి కూర్చోవద్దు, అదే నడుపు నొప్పి, కడుపు నొప్పిని పెట్టుకొని చాలామంది అది ఆస్తులుగా పట్టుకున్నారు దాన్ని. అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు ప్రభు చెప్తున్నాడు, లెమ్ము, ప్రకాశించుము. ఎప్పుడైతే మనము లేచి నిలబడుతామో, ఎప్పుడైతే ఆయన కొరకు మనము తయారై ఉంటామో, అప్పుడు ఆయన ఏమంటాడు, దేవుని యొక్క మహిమ మీ యందు ఉదయించును. ఆమేన్. 2వ వాక్యాన్ని చదవండి. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. భూమిని చీకటి కమ్ముచున్నది. భూమిని, నన్ను కాదు, మనల్ని కాదు, మనం భూమిలో ఉన్నప్పటికీ కూడా అందరు దయచేసి చూడండి, మనము భూమిలో జీవిస్తున్నాము. భూమి యందు ఏమైందంట, చీకటి కమ్ముచున్నది, అయితే నన్ను చీకటి కమ్మదు. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య యొక్క వెలుగు నా మీద వచ్చి ఉన్నది. సమయం లేదు, దయచేసి నన్ను వినండి. బైబిల్లో ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో దేవుడు ఇజ్రాయేలుకు ఐగుప్తుల మధ్యలో ఒక తేడా పెట్టాడు, వాళ్ళ మధ్యలో ఒక డిఫరెన్స్ పెట్టాడు, ఒక బౌండరీ పెట్టారు దేవుడు. ఏమి, ఐగుప్తులంతా చీకటి ఉన్నప్పుడు ఇజ్రాయెల్లో మాత్రం వెలుగు ఉన్నదన్నమాట. భూమి యందు చుట్టూ చీకటి కమ్మి ఉన్నప్పటికీ కూడా నేను వెలుగులో జీవిస్తున్నాను. ఎందుకు తెలుసా, నేనే లోకానికి వెలుగై ఉన్నాను. హల్లెలూయా. చీకటి ఎంత ఘోరమైనప్పటికీ, అంధకారం ఎంత ఘోరమైనప్పటికీ కూడా ఒక చిన్న వెలుగు చాలు ఆ చీకటిని దూరం చేసేదానికి. హల్లెలూయా. ఆ వెలుగై యేసయ్య నిన్ను నన్ను చేశాడు, చేయబోతాడు అని కాదు. ఉపవాసం చేస్తే నన్ను చేస్తాడు, సేవకులు నా తల మీద చేయి పెడితే చేస్తారని అవన్నిటికీ నేను విరోధం కాదు. అయితే నేను ఏం చెప్పగోరుతున్నానంటే,
అప్పుడే మనల్ని వెలుగుగా చేశారు. కాసుకొనునండి. మీ యొక్క ఆశ భంగము కాదు. దేన్ని మీరు ఆశించి వచ్చారో దాన్ని చేయబోతున్నాడు. నేను నిన్న రాత్రి పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను. అప్పుడు చెప్తున్నాను, ఒక చిన్న పిల్లలకంతా బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా గిఫ్ట్స్ వస్తాయన్నమాట. గిఫ్ట్స్ వచ్చినప్పుడు పిల్లలు అప్పుడు ఏమంటారు, ముందర మంచి కేకు, రకరకాల వంటలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడప్ప అందరూ ఇల్లు వదిలిపెట్టిపోతారని కాసుకొని ఉంటారు. తల్లిదండ్రులు చాలా కష్టమవుతుంది వాళ్ళని కంట్రోల్ చేసేకి. ఒక రూమ్లో అన్ని పెట్టెలు పెట్టింటారు, కాసుకొని ఉంటారు పిల్లలు. ఎప్పుడు వెళ్ళి నా పార్సల్ ఓపెన్ చేసి నాకు ఏమేమి వచ్చిందని నేను చెప్తా ఉంటే నేను బసవా దేవుడిచ్చిన వాక్యాన్ని ఎప్పుడు నేను వచ్చి నిన్న రాత్రి 9 గంటలకు నేను సడన్గా అనుకున్నాను, ఇప్పుడు పొద్దున 9 గంటలకు రెడీ అయి కూర్చున్నాను. 9:30కే ఆరాధన స్టార్ట్ అవుతుంది, మీరు 10:30కి రాండి అన్నారు. నేను 10కంతా వచ్చేసాను. ఇక్కడ కాసుకొని ఉన్నాను. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. రేపు సాయంకాలం అందరు యవనస్తుల కొరకు నేను అభిషేకించి ప్రార్థన చేస్తున్నాను. నా అభిషేకం కాదు, యేసయ్య అభిషేకం మీ మీద వస్తుంది. జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడంటే, లోకమంతా భూమి యందు చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనములను కమ్ముకున్నది. నన్ను కాదు, భూమి అంతా చీకటి, మరి కటిక చీకటి జనములందరినీ కమ్ముకున్నది. యెహోవా నా మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నా మీద కనబడుచున్నది. హల్లెలూయా. మన పేర్లు పెట్టి మనము క్రైస్తవులు అని జనాలు గుర్తించే అవసరం లేదు. మనల్ని చూస్తేనే చాలు, ఈ వ్యక్తిలో ఏమో తేడా కనిపిస్తుంది, ఈయన వ్యత్యాసంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? నేనే వెలుగు. చీకటిలో కాంతివి, శోధనలో శాంతివి, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా యేసు. నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, నీ సన్నిధిలో సాధ్యం యేసు. హల్లెలూయా. ఆ సన్నిధి, ఆ వెలుగు నా మీద ఉదయించినది. నా మీద అంటే మన మీద. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు చూడండి. చూడుము, చూడండి, అందరూ చూడట్లేదు మీరు. చూడుము, భూమిని చీకటి కమ్ముకున్నది, కటిక చీకటి జనములందరినీ కమ్ముచున్నది. అయితే యెహోవా నా మీద ఉదయించెను, ఆయన మహిమ నా మీద కనబడుతుంది. మీకేం కనబడిస్తుంది? గణేష్ కనిపించట్లేదు, దేవుని యొక్క మహిమ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మహిమగా మనల్ని మార్చాడు. హల్లెలూయా. 3వ వాక్యం, జనములు నీ వెలుగునకు వచ్చెదరు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. కానీ చీకటి ఉంటే ఎవరు రారండి. చాలా మంది ఏమంటున్నారు తెలుసా? ప్రపంచమంతా చీకటిలో నిద్రపోతుంది అంటున్నారు, కానీ క్రైస్తవులందరూ వెలుగులో నిద్రపోతున్నారు. ఆమేనా? హల్లెలూయా. ఎప్పుడైతే నేను లేచి ప్రకాశిస్తున్నాను, అప్పుడు ఆయన మహిమ నా మీద కనిపిస్తుంది. చూడండి, జనములు నీ వెలుగునకు వచ్చును, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. రాజులు కాసుకొని ఉన్నారు నా కోసం, జనములు కాసుకున్నారు. మీరు సాధారణమైన వాళ్ళు కాదు. చాలా మంది చెప్పింటారు, నువ్వు పనికిరాని దానివి, నువ్వు పనికిరాని వాడువు, యూస్లెస్ ఫెలో అనేసి. స్కూల్లో వాళ్ళు వీళ్ళు ఎవరు ఏమన్నా చెప్పని, యేసయ్య నీ గురించి ఏం చెప్పాడో అదే ముఖ్యం. వాళ్ళు ఏం చెప్పినారో దాన్ని షిఫ్ట్ డిలీట్ చేసి పారేసేయ్.
బైబిల్ నీ గురించి ఏం చెప్తుందో అదే ముఖ్యము. అది నీ గురించి ఏం చెప్తుంది అని తెలుసుకోవాలంటే నువ్వు బైబిల్ చదవాలా. మనిషి కేవలము రొట్టితో మాత్రమే కాదు, దేవుని నోటిలో నుంచి వచ్చే ప్రతి ఒక్క మాటతో బ్రతుకును. ఈరోజు ఎందుకు మన బ్రతుకులు ఇలా అయ్యాయంటే బైబిల్ చదవట్లేదు. నేను అబద్ధాలు చెప్పట్లేదు. సోదరుడు బాలు ఇక్కడ ఉన్నాడు, బాలుని అడగండి. చర్చిలో మీ పాస్టరు నాకు ఇష్టమైన ప్రశ్న ఏం తెలుసా? నేను ఎవరన్నా కలిస్తే ప్రైజ్ ద లార్డ్ అనను. ఫస్ట్ ఏం అడుగుతానప్పా, ఈరోజు నువ్వు బైబిల్ చదివావా అని ఫస్ట్ అడుగుతాను వాళ్ళని. ఇక్కడ వచ్చే ముందర ఈరోజు చేతులు ఎత్తొద్దండి. ఇక్కడ వచ్చే ముందర ఎంతమంది బైబిల్ చదివారు ఈరోజు? చేతులు ఎత్తొద్దండి అన్నాను, వినరు, వినిపించుకోరు. పొరపాటు అయింది బ్రదర్. పొరపాటు అనే రేపు అలవాటు అవుతుంది, జాగ్రత్త. పొరపాటు అలవాటు పొరపాటు అయిపోయి ఇంకంతే గోలాటం. చూడండి ఏమంటున్నాడు, జనాంగములు కాసుకుని ఉన్నాయి మీకోసం. ఈరోజు కష్టపడుతున్నావా? చదువుల గురించి, పరిస్థితుల గురించి కష్టపడుతున్నావా? యవన కాలం శోధనల గురించి కష్టపడుతున్నావా? దాని అంటి గురించి నేను మాట్లాడబోతున్నాను ఇప్పుడు రేపు. కష్టపడుతున్నావా? నీ మీదనే నీకు విసుగు వచ్చిందా? నేను ఎందుకన్నా బ్రతికున్నాను అనుకుంటున్నావా? నువ్వు వివిఐపి. నీ గురించే చెప్తున్నానమ్మా, కొంచెం నవ్వుతూ సంతోషంగా ఉండు. హల్లెలూయా, ఆమేన్. చాలా మంచి ముఖం చూడు ఎలాగుంది, అందంగా ఉంది, ప్రకాశంతో నిండిన ముఖము. హల్లెలూయా. రాజులు కాసుకొని ఉన్నారు, జనములు కాసుకున్నారు ఈ ముఖాన్ని చూసేదానికి. ఏముంది ముఖంలో వచ్చి చూడు, తెలుస్తుంది. వెలుగుతో నిండిన ముఖం ఇది. ఎవ్వరూ మనల్ని కిందకి వేసేటట్లు, వాళ్ళు 100 మాట్లాడతారు, కానీ వాళ్ళు మాట్లాడిన దాన్ని నువ్వు నేను స్వీకరించడానికి అవసరము లేదు. ప్రజలు చెప్పిన మాటలు నేను వినింటే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. నా మాతృభాష తమిళ్, కానీ దేవుని కృపతో తమిళ్, కన్నడ, హిందీ, మరాఠీ, తెలుగు, ఇంగ్లీష్ 5 భాషల్లో వాక్యాలు చెప్తాను. చదువుకోనలేదు నేను తెలుగు, అందుకే ఇప్పుడు నాకు చదువుకునే కూడా రాదు. 76లో చదివిన దాన్ని చూసి ఇప్పుడు అక్కడ చూసి చదువుతున్నాను నేను, అంతే. ఎందుకు తెలుసా? నాలో జ్ఞానము లేదు, జ్ఞానానికి మూలుడైన యేసు నాలో ఉన్నాడు. నాలో మాత్రమే కాదు, మనలో అందరిలో ఉన్నారు. బాగా చదవండి. ఏం చదువుతున్నారు? చదివి గొప్ప గొప్ప ఉద్యాలు, లక్షలు కోట్లు మీరు దుడించాల. దుడ్లు వచ్చినవన్నిటినీ సేవ కొరకు ఇవ్వండి. వాళ్ళు వీళ్ళు కాదు, సేవకులు. సరే, అవన్నీ ఇప్పుడు ఇంట్రొడక్షన్ అంతే. ఇవన్నీ స్టార్టర్స్, ఇవన్నీ నేర్చుకోపోతున్నారు రేపు. ఏమంటున్నారు చూడండి ఇక్కడ, రాజులు నీ కొరకు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఆమేన్. 4వ వాక్యం, కన్నులెత్తి చుట్టూ చూడుము, కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. హల్లెలూయా. నాకు ఈ పెళ్ళే కాలేదు పాస్టర్ అంకుల్. కుమారులు అంటే ఆత్మీయ కుమారులు కుమార్తెలు దేశ చుట్టూ నుంచి, ప్రపంచం చుట్టూ నుంచి వచ్చి రాబోతున్నారు నీ యొద్దకు. అబ్రహాంకి ఇంకా పిల్లలే కాలేదు. దేవుడు అని అన్నాడు, రే నీ ఇంట్లోనే కూర్చున్నా, కొంచెం రూమ్ నుంచి బయటికి రా నాయనా అన్నాడు. బయటికి వచ్చినాక ఆకాశంలో నక్షత్రాలు చూసావా, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, నీ సంతానము అంత పెద్దది అనేసి. నిన్న ఒక పాస్టర్ గారి సాక్ష్యం వింటున్నాను. అక్రైస్తవ కుటుంబం నుంచి వచ్చి సంఘాన్ని స్టార్ట్ చేసి ఆయన చెప్పాడు, ఎంతోమందికి నేను సువార్త చెప్పాను, కానీ ఎంతోమందికి నేను వాక్యం చెప్పి చాలా మందులు దేవుణ్ణి నమ్ముకున్నారు, కానీ
వ్యక్తిగతంగా నేను సువార్త చెప్పి, నేను నడిపించి, నేను బాప్టిజం ఇచ్చి సంఘంలో ఉండిన వాళ్ళు ఇప్పుడు 5,000 మంది అంట, ఒక్క మనిషి. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా హల్లెలూయా. మన జీవితం ఒక సాధారణమైన జీవితం కాదు. ఇన్ని రోజులు జీవించింది చాలు. వెలుగు వచ్చింది, వెలుగు వచ్చేసింది. దేవుడు లేట్ చేయడు. మన దేవుడు, మనం లేట్ చేస్తామేమో కానీ దేవుడు లేట్ చేయడు. వెలుగు వచ్చేసింది. కటిక చీకటి ప్రపంచమందంతా ఉన్నది, జనుల మీదంతా చీకటి ఉన్నది. అయితే నా మీద వెలుగై ఉన్నది, ఎందుకంటే నేనే వెలుగై ఉన్నాను. వెలుగైన యేసయ్య నాలో వచ్చి లోకానికి నన్ను వెలుగుగా ఉంచాడు. చాలా తూర్లు ఏమవుతుందంటే, మేమంతా చిన్నప్పుడు మాకంతా పెట్రోమాక్స్ లైట్లని ఉండేది. ఆ లైట్లు పెట్రోమాక్స్ లైట్లు, లేకుంటే ఒక దీపం అంటించి దాని చుట్టూ ఒక గ్లాస్ పెట్టింటారు. ఆ గ్లాస్ లోపలంతా మసి అంత నల్లగా ఉంటుంది. బట్ట తీసుకొని దాన్ని తుడిచినాక బాగా వెలుగు ఉంది. కానీ మన చుట్టూ ఉండే గ్లాసులో చాలా మసి కొడుకునేది. ఆ మసి అన్నీ దేవుడు తీయబోతున్నాడు ఈరోజు రేపు. అందుకే వాళ్ళని వీళ్ళని సెపరేట్ చేశాను. జాగ్రత్త. ఆమేన్ ఆమేన్. దయచేసి వినండి. ఆయన వెలుగు వచ్చి ఉన్నది, ఆయన వెలుగు వచ్చి ఉన్నది. చాలామంది అడుగుతూ ఉంటారు, పాస్టర్ అయ్యా, నేను దేవుని కొరకు ఏమన్నా చేయగోర్చున్నాను, చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలా, నేను ఏం చేయట్లేదు. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, నువ్వు ఏం చెయ్యక్కర్లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఏం చెయ్యాలా అనేది ముఖ్యం కాదు, నువ్వు ఏం అవ్వాలో అది ముఖ్యం. నేను యేసయ్య ఏమంటున్నాడు, మీరు ఏం అవ్వాలని తలుచుకుంటున్నారో మీరు అది అయితే చాలు. అప్పుడు ఏం చెయ్యాలో అవి ఆటోమేటిక్గా వస్తుంది. కోడికి ఎవరు నేర్పించే అక్కర్లేదు గుడ్డు పెట్టేది, దానికి తెలుసు గుడ్డు పెట్టేదానికి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. చేపలకు ఈత నేర్పించేదానికి అవసరం లేదు, అదే ఈత కొడుతుంది. పక్షులు ఎగిరేదానికి చెప్పక్కర్లేదు, రెక్కలు వచ్చిందంటే అది ఎగురుతుంది. అలాగే ఏం చేయాలని బతుకులన్నీ పాడు చేసుకోవద్దండి. 43 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. నేను 43 సంవత్సరాలు నేర్చుకుని దాన్ని మీకు యవ్వన కాలంలోనే నేను నేర్పిస్తున్నాను. ఏమి చెయ్యాలని కాదు, ఏమి అవ్వాలా. Stop doing something. God wants you to be something. When you be what God wants you to be, you will start doing what God wants you to do. అర్థమైందా? ఏం చేయాలా అవి మానేసి ఏం అవ్వాలా. ఆయన ఏం అవ్వాలా మనమని అనుకున్నారు, దానికి మనం ఆయనతో సహకరిస్తే చాలు. ఇది స్టార్టర్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టార్టర్స్కి వెళ్ళి నెక్స్ట్ సెషన్లో మనం ఇంకా గొప్ప కార్యాలు చూడబోతున్నాము. సరే, ఇప్పుడు ఏమైంది ఇక్కడ? వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము ప్రకాశించుము అంటున్నాడు.
చీకటి, అన్ని చోట్ల చీకటి ఉంది, కానీ నా మీద ఎంతో వెలుగు ఉన్నది. ఆమేన్. నా మీద ఎంతో దేవుని యొక్క వెలుగు. హల్లెలూయా. మత్తయి 28వ అధ్యాయంలో 16వ వచనానికి వెళ్తామా? ఓ రేలా నమ్మ షకోరి అందర బలబ షకోర అందరే బలన. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఒక నిమిషం అప్ప. పదహారు మరి ఒక తొలి 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. యేసు తమకు నిర్ణయించిన కొండకు వెళ్ళిరి. దయచేసి నన్ను చూడండి. దేవుడు నిర్ణయించిన స్థలానికి వాళ్ళు వెళ్ళారు. ఈరోజు దేవుడు నిర్ణయించిన స్థలము మన కొరకు ఈ సంఘము కళ్యాణదుర్గంలో, ఈ ప్రాంతంలో దేవుడు నిర్ణయించిన సమయములో, దేవుడు నిర్ణయించిన స్థలములో మనము వచ్చాము. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషపడండి. ఎంతోమంది ఈరోజు రాలేకపోయారు. చాలామంది తక్కువ ఉన్నారని నాకు బాధ లేదు, దుఃఖము. ఇదే సందేశాన్ని ఎక్కువ మంది వింటే ఇంకా బాగుంటుంది అనేసి, కానీ శ్రద్ధతో వినే ఒకడుంటే చాలు. కొన్ని రోజుల కింద నేను ఒక గ్రంథాన్ని చదువుతూ ఉంటే దాంట్లో చదివిన విషయం ఏమంటే, ఒక వ్యక్తి, ధ్యాసగా వినండి, అక్కడిక్కడ చూడొద్దండి, ఎవరు మాట్లాడొద్దండి. ఒక వ్యక్తి ఆఫ్రికా దేశానికి సంఘం నుంచి అంతా వాళ్ళు దుడ్లంతా కలెక్ట్ చేసి ఆయన ఒక సేవకుడుగా, మిషనరీగా అక్కడికి పంపించాడు. ఆయన వెళ్ళి 1 సంవత్సరం అక్కడ కష్టపడాడు. వాళ్ళ భాష అంతా నేర్చుకుని ఎంతో కష్టపడ్డాడు, కానీ ఏం కాలేదు. కానీ వాపస్ రమ్మన్నారు. వాపస్ వచ్చినప్పుడు మనసులో భారంతో వచ్చాడు, విరిగిపోయిన మనసుతో వచ్చాడు. అక్కడ ఏమేం జరుగుతుంది, అక్కడ ఏమేం అవసరాలు ఉన్నాయి, వాళ్ళకి ఏం చేయాలా, ఆఫ్రికాలో ఎలాగ సువార్త చేయాలని అంతా నోట్స్ అంతా తీసుకొని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అంతా రెడీ చేసుకొని ఆయన వాపస్ వచ్చాడు. వచ్చి సంఘంలో పాస్టర్ గారు చెప్పారు, ఈరోజు సాయంకాలము 4 గంటలకి అందరికీ ఆయన ఆఫ్రికాలో జరిగిన విషయాల గురించి సాక్ష్యం చెప్పబోతున్నాడు. అందరూ రాండి, అందరి కొరకు చాయ్, స్నాక్స్. నేను ఎవరిని టీకించట్లేదు. ఈరోజు చాలా సంఘాల్లో ప్రజలు రావాలంటే మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, అప్పుడే వస్తారు, లేకుంటే ఎవరు రారు. స్తోత్రం. తల అలాడిచ్చిందండి, మళ్ళీ మీరు కూడా అలాగని అనుకుంటారు ఎవరన్నా. పిలిచారు, కానీ ఆ పొద్దు వచ్చిన వాళ్ళు అందరూ సీనియర్ సిటిజన్స్, 60 సంవత్సరాల కన్నా పెద్దోళ్ళే. ఈ సేవకుడు వాళ్ళని చూసి ఆయనకి మనసు భారమైంది. అక్కడ పోయి సేవ సరిగ్గా జరగలేదు. సరే సంఘంను పెడితే యవనస్తులు రాలేదు, ఎవరు రాలేదు, ఏమప్పా ఇది అనేసి ఆయన బాధపడాడు. కానీ అయినప్పటికీ కూడా ఏం చేశాడంటే, అక్కడ జరిగిన విషయాన్ని వచ్చేసి ఆయన పూర్ణ మనసుతో, శక్తితో, 1,00,000 మంది ఉన్నట్లు అదే భావంతో అన్నిటినీ చెప్పాడు. చెప్పి ఆఖరిలో ఆయనకి బాధ కల్పించింది. ఎవరు వెళ్ళి ఆఫ్రికాలో సేవ చేస్తారు అని అడిగితే అందరూ ముసలోళ్ళు, రిటైర్మెంట్కి వచ్చిన వాళ్ళు, వీళ్ళు సీనియర్ సిటిజన్స్. ఏం చేయాలా వాళ్ళతో? అడగాలనా వద్దా అని. కానీ అడిగాడు ధైర్యంతో, కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాడు. ఎంతమంది నిలబడినారేమో తెలీదు, కానీ ప్రేయర్ ముగించి ఆయన కళ్ళు తెరిచినప్పుడు
యవనస్తుడు నిలబడుకున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట. ఈయన అడిగాడు, ఎవరప్పా నువ్వు బాబు? మీటింగ్లో నువ్వు కనిపించలేదు కదా, ఎవరు నువ్వు అంటే ఆయన చెప్పంట, అయ్యగారు ఈ చర్చిలో నేను సౌండ్ సిస్టమ్ని చూసుకునేవాడిని. నేను అక్కడ వెనకల ఆ రూమ్లో నేను కూర్చొని సౌండ్ అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. మీరు ఆఫ్రికా గురించి చెప్పుడు నేను వెళ్తాను అక్కడికి అని వచ్చినారంట. ఆ వ్యక్తినే డేవిడ్ లివింగ్స్టోన్ అని గొప్ప సేవకుడు, ఆఫ్రికాని తల కిందగా చేసిన మనిషి. ఎవ్వరి మీద తక్కువ అంచు ఇయ్యొద్దండి. ఈరోజు నువ్వు పనికిరాని మానవుడుగా ఇక్కడ కూర్చుని అందరూ ఆ మాటలు చెప్పి 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 నీకు విసుగైపోయిండొచ్చు. నేను ఎందుకు బ్రతికి ఉన్నాను అనేసి చాలా మంది మీలో అనుకుంటూ ఉండొచ్చు. క్లాస్లో నువ్వు ఫెయిల్ అయ్యుండొచ్చు, 10th ఫెయిల్ అయ్యుండొచ్చు. ఏమన్నా ఫెయిల్ అయినప్పటికీ కూడా దేవుడు నిర్ణయించిన స్థలానికి ఈరోజు నువ్వు వచ్చావు. అందుబట్టి ఏమో జరగబోతున్నది. హల్లెలూయా. నీ ఆశను ఆయన నెరవేరుస్తాడు. ఊరికే టైంపాస్కి వచ్చావా, అలాగే వెళ్ళిపోతావు. కానీ భారముతో వచ్చావా, యేసయ్యా నా బ్రతుకుకు ఒక అర్థం నువ్వు నేర్పించు, నా జీవితంలో ఉండేదానికి కార్యం ఏమని నువ్వు నాకు చూపించు అనేసి ఈ యొక్క మనోభారముతో నువ్వు వచ్చావంటే నీ ఆశని ఖచ్చితంగా నా యేసు నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవుడు నిర్ణయించిన స్థలములో వాళ్ళందరూ వెళ్ళినారు. అప్పుడు ఏమైంది చూడండి, 17వ వాక్యములో ఇది జరగబోతుంది. వారు ఆయనను చూసినారు. హల్లెలూయా. యేసయ్యని నువ్వు చూడబోతున్నావు. ఇప్పుడు యేసయ్యని నువ్వు చూడబోతున్నావు. నేను మీ స్థలంలో కూర్చునింటే 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని అనేవాణ్ణి. హల్లెలూయా. దేవుడు నిర్ణయించిన స్థలంలో మనం కూడినప్పుడు ఆయనని మనం చూస్తాము. హల్లెలూయా. ఆయనను మనము చూస్తాము. చూసి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అలాంటి వాళ్ళు ఉంటారు. సందేహపడే వాళ్ళు ఉంటారు. ఏమి బైబిల్ చదువుతావు? 16 సంవత్సరంలో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. తర్వాత నా పని నుంచి తీసేస్తున్నాను బెల్లారిలో. ఎందుకంటే సువార్త చెప్తా ఉంటాను అందరికీ అనేసి. ఆవిడ పని లేకుండా కష్టపడతా ఉంటుంది. అలాంటి సమయంలో దేవుడు నన్ను బెళగాంకి తీసుకువెళ్ళాడు. బెళగాం ప్రాంతంలో అప్పుడు నేను పోయినప్పుడు ఒకే ఒక సంఘం ఉన్నింది అంతే. ఈరోజు చాలా సంఘాలు వచ్చాయి. మంచి హాస్పిటల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేశాను. కానీ ఒకరోజు టైం వచ్చింది, ఆ పనిని మానుకున్నాను. పెళ్ళై నాకు 2వ ఆడబిడ్డ పుట్టినప్పుడు ఆ సమయంలోనే నేను పనిని వదిలేసి, చాలామంది అడిగినారు, ఏం రా పిచ్చికిచ్చి పట్టిందా నీకు? 2 ఆడపిల్లలు ఉన్నారు, ఏం చేస్తావు? వాళ్ళు చదువుకోలా, వాళ్ళ పెళ్ళిళ్ళు, నువ్వు పని మానుకున్నావు అలా చెప్పారు. సంశయపడే వాళ్ళు ఉంటారు మీ మధ్యలో. ఏం బైబిల్ చదువుతున్నావు? చదువుతాను, ఎందుకంటే అదే నా జీవము. హల్లెలూయా. బైబిల్ తెచ్చారా మీరందరూ? చూపిస్తారా నాకు? ఎక్కడన్నా బైబిల్? ఈ కాలంలో మొబైళ్ళు, ఐప్యాడ్లు ఉన్నాయి, స్తోత్రం. కానీ బైబిలే. ప్రతిరోజు కూడా నేను ఈ బైబిల్ చదివితేనే ఆ కిక్కే వేరే. దాంట్లో ఎర్ర పెన్నుతో గ్రీన్ పెన్నుతో నేను అండర్లైన్ చేస్తాను, అప్పుడు ఆ వచ్చే ఇదే వేరే. దాన్ని చదవాలా. చాలామంది అంటారు ఏం చదువుతావనేసి. దాని గురించి ఇంకొక సెషన్లో తీసుకుంటాను. ఇది స్టార్టర్స్ ఇస్తున్నాను అన్నిటికీ. కొంతమంది ఉంటారు, సంశయపడే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని వెక్రించే వాళ్ళు ఉంటారు.
కానీ అవన్నిటికీ ధ్యాస ఇవ్వరాదు. ఎందుకంటే వాళ్ళందరూ చీకటిలో ఉన్నారు, నా మీద వెలుగు వచ్చి ఉన్నది, నా మీద నా దేవుని యొక్క మహిమ వచ్చి ఉన్నది, నేను ప్రకాశిస్తున్నాను. హల్లెలూయా. ఏమైంది చూడండి, వాళ్ళు సందేహించినారు. అప్పుడు ఏమైంది చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, వారి యొద్దకి వచ్చెను. ఎవరైతే ఆయనని చూశారో, ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన నిర్ణయించిన స్థలంలో విశ్వాసముతో వచ్చారో, ఎవరైతే ఈరోజు ఒక ఆశతో వచ్చారో వాళ్ళు యేసయ్యని చూస్తారు, వాళ్ళ యొద్దకి యేసు వస్తాడు. నేను ఇక్కడ ఉన్నాను, అయితే ప్రతి ఒక్క లైన్లో యేసయ్య నడుస్తూ ఉన్నాడు, నీ ముందర ఉన్నాడు, నేను స్పర్శిస్తున్నాడు. నీకు కనిపించలేదేమో, కానీ మన మధ్యలోనే ఉన్నాడు. ఆమేన్. మీరు ఇక్కడ నిలబడుకుని నన్ను చూస్తూ ఉండొచ్చు, కానీ యేసయ్య ఉన్నాడు. నిలబడు, నువ్వు నిలబడు. ఓ రేలా నమ్మ షక్కరమ్మ. బైబిల్ కింద పెట్టి 2 చేతులు